సామెతలు 19వ అధ్యాయం 22వ వచనం. దీంట్లో ఏమనుందంటే, ఇప్పుడన్నా జాగ్రత్తగా వినండి దయచేసి. వాట్ ఏ పర్సన్ డిజైర్స్ ఈజ్ అని ఉంది. అంటే వాట్ ఏ పర్సన్, ప్రతి మనిషి కోరిక ఏంటంటే ఈజ్ అన్ఫెయిలింగ్ లవ్ అని అంటున్నారు. దేవుడి ప్రేమని, అంటే ప్రతి మనిషి భూమి మీద అంతా ప్రతి మనిషి ఏం కోరుకుంటాడని అంటే, ఇతరుల నుంచి ఏం కోరుకుంటాడంట? దేవుడి ప్రేమను కోరుకుంటాడు. ప్రేమ అంటే చాలా రకాల ప్రేమలు ఉన్నాయి కదా, అవునా? ఇతరుల నుంచి ప్రతి మనిషి ఏం కోరుకుంటాడంట? దేవుడి ప్రేమని కోరుకుంటాడు అనమాట. దేవుడి ప్రేమ ఇతరుల నుంచి ఎప్పుడు వచ్చింది? వాళ్ళు దేవుని వల్లే జీవిస్తుంటే మనం ఎవరిని పోలి జీవించాలంట? క్రీస్తుని పోలి మనం. ఇటు చూడండి, మీరు వచ్చినట్టే మిగతా వాళ్ళు కూడా వచ్చింది. క్రీస్తుని పోలి మనం జీవిస్తున్నట్లయితే కనుక అప్పుడేమైతే క్రీస్తు ప్రేమని మనం చూపించగలుగుతాం. వాట్ ఏ పర్సన్ డిజైర్స్ ఈజ్ అన్ఫెయిలింగ్ లవ్. నీ నుంచి నీ పొరుగు వారంతా అన్ఫెయిలింగ్ లవ్ కోరుకుంటున్నారు. అది ఎవరన్నా కానీ, చుట్టాలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగులు కావచ్చు, మీ ఆఫీస్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అన్ఫెయిలింగ్ లవ్, గాడ్స్ లవ్ కోరుకుంటున్నారు అనమాట. గాడ్స్ లవ్ ఎలా ఉంది? నిస్వార్థమైనది, త్యాగపూరితమైనది, కనికరం కలిగింది, వాత్సల్యత కలిగింది, కృప కలిగింది, అవునా? అది కోరుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో నేనున్నాను. నేనేమనుకుంటానంటే, ఇప్పుడు ఈ బ్రదర్ నుంచి నాకు స్వార్థం లేకుండా నన్ను ప్రేమించే తత్వం కావాలి నాకని కోరుకుంటా. ఆ బ్రదర్ నుంచి ఇప్పుడు అనుకున్నాం కదా క్లియర్గా, ఏమని? అతను నన్ను నిందించాలి, ఇతను నా మీద కోపడాలి, వీళ్ళు నన్ను ద్వేషించాలి, వీళ్ళు నా మీద పగబెట్టుకోవాలి, అట్లా అనుకుంటామా? ఎవరైనా ఏమనుకుంటాం? వీళ్ళు నాకు ఏదైనా మేలే చేసేటట్టుగా ఉండాలి, వాళ్ళు ఏదైనా మా మంచే కోరుకోవాలి, వాళ్ళు ఏదైనా దేవుని వాత్సల్యత ఎలా ఉంటుందో ఆ వాత్సల్యత వాళ్ళు మా మీద చూపించేటట్టుగా ఉండాలి. వీళ్ళు ఏదైనా సరే దేవుని కనికరం ఎలా ఉండిద్దో మా మీద ఇలా కనికరమే చూపించేటట్టు ఉండాలి. వీళ్ళు ఏదైనా సరే దేవుని దయ ఎలా ఉండిద్దో ఆ దయ వీళ్ళు మా మీద అతిశయించేసి. ఇప్పుడు ఏదైనా సరే దేవుని దయ ఏదైతే ఉండిద్దో ఆ దయే ఏ దయ అంట? లోక దయ, లోక ప్రేమ, లోక కనిక్రమ, లోక వాత్సల్యత, ఇవన్నీ ఎక్కడి నుంచి అంట? దేవుని దగ్గర నుంచి వచ్చేది. ఎలా ఉంటుంది? ప్యూర్ సత్యం అన్నమాట. అది లోకంలో అలాంటి డూప్లికేట్ చాలా ఉంటాయి, అవునా? దయ చూపిస్తున్నట్టుగా, కనికరం చూపిస్తున్నట్టుగా, వాత్సల్యత చూపిస్తున్నట్టుగా షో ఆఫ్ చేస్తారు. అనుకున్నాం కదా, ఏమని? ఆ పరిస్థితి బాగలేదని అంటే అటువైపు పోయే పరిస్థితి లేదు. అంటే తెలియకపోవడంతా. ఎప్పుడైతే డబ్బు అనేక మంది స్నేహితులను తయారు చేసిద్ది, పేదరికం ఏం చేసిద్ది అని అంటే వాళ్ళ చుట్టాలు కూడా అంతా అందుబాటులో లేకుండా పోతారంట. ఏమైంది? అనుకోకుండా వాళ్ళకి తెలియక అందుబాటులో లేకపోవటం కాదంట, తెలిసి అందుబాటులో లేకుండా పోతారు. అట్లా ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి దగ్గర అడగకుండా, వాళ్ళ ఇంటి వైపు వెళ్ళకుండా, వాళ్ళ పరిస్థితి బాగుందని తెలిసిన తర్వాతే మళ్ళా వెళ్ళటం. ఏం చెప్తారు? మీ పరిస్థితి బాగులేదంటగా పోయిన వారం, అందుకే మీ ఇంటికి రాలేదని చెప్తారా? అందుకే మీకు అందుబాటులో లేకుండా పెట్టాం, మీ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టామని చెప్తారా? మరి ఏం చెప్తాం? అదే అట్లా జరిగిందా? అయ్యో చాలా కష్టపడి ఉంటారు కదక్క అంటారు. అంటే అది ఏం చూపిస్తున్నారు? జాలి చూపిస్తున్నారు, దయ చూపిస్తున్నారు, కనికరం చూపిస్తున్నారు. ఏ జాలి, ఏ దయ, ఏ కనికరం? లోకంలో ఉండే జాలి, దయ ఇవన్నీ షో. ప్రతి ఒరిజినల్ కి ఒక డూప్లికేట్ ఉంటుంది. అర్థమవుతుందండి? ఈ లోకంలో ఇవన్నీ ఉంటే, కాకపోతే ప్రతి నరుడంట ఆ తోటి వారిలో నుంచి ఏం కోరుకుంటున్నారంటే దేవుని ప్రేమను, ఆ గుణ లక్షణాన్ని కోరుకుంటున్నాడు అనమాట. అర్థమవుతుందండి? ఇప్పుడు మీ అందరిలో నుంచి ఇప్పుడు నాకు దేవునిలో ఉన్న గుణ లక్షణాలు మాత్రమే నేను మీ నుంచి కోరుకుంటున్నాను. ప్రతి నరుడు అంతే కోరుకునేది. అవి మాత్రమే మీ దగ్గర నుంచి రావాలి. ఈ లోకంలో ఉండే ఈర్ష, కల్మషం, ద్వేషం, కోప, పగ ఇట్లాంటివి రాకుండా ఉండాలి అని అంటే, దేవుడి గుణ లక్షణాలే మీలో నుంచి రావాలి అని అంటే మీరు ఎలా ఉండాలి? క్రీస్తు వలె మీరు
ఉండాలి. క్రీస్తు వలె ఉంటేనే ఆ క్రీస్తు ప్రేమను కనపరిచేవారుగా ఉంటారు. ఆ వాక్యమై ఉన్న దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నప్పుడే ఆ గుణలక్షణాలు మనం ఇతరుల పట్ల చూపించే వారంగా ఉంటాము. మన లోపల నుంచి అవే వస్తాయి అన్నమాట. అర్థమవుతుందండి? అది అంటాడు, ప్రతి నరుడంతా తోటి వారిలో నుంచి అది కోరుకుంటున్నారు. వాక్యం ఏం చెబుతా ఉందంటే, జనాలు నీకేది చెయ్యాలని నువ్వు కోరుకుంటావో నువ్వు జనాలకి అది చెయ్యి అని అంటుంది. అందుకనే ప్రతి నరుడు ఏం కోరుకుంటాడంట? దేవుని ప్రేమ నాకు కనపరచాలి, మిగతా వాళ్ళందరి నుంచి అది కోరుకుంటాడంట. అవునా కదా? అలా కనపరచాలంటే అందుకనే దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ, దేవుడి ప్రేమ. ఎందుకని దేవుడు ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు మనకి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నీ పొరుగు వారిని దేవుని ప్రేమతో, నీ పొరుగు వారిని దేవుని ప్రేమతో, నీ పొరుగు వారిని దేవుని ప్రేమతో. ఎందుకని? వాళ్ళు అది కోరుకుంటున్నారు నీ నుంచి. అదేనా రాస్తుంది? వాట్ ఏ పర్సన్ డిజైర్స్ ఈజ్ అన్ఫెయిలింగ్ లవ్. అర్థమవుతుందండి? నువ్వు దేవుడి ప్రేమని కనపరచాలంటే ఎవరు? ఇప్పుడు ఈ బ్రదర్ మాత్రమే నా నుంచి దేవుడి ప్రేమను కోరుకుంటున్నాడా? ఆ బ్రదరు, ఆ సిస్టర్, ఆ బ్రదరు, ప్రతి ఒక్కరు కూడా దేవుడి ప్రేమనే కోరుకుంటున్నారు నా నుంచి. అవునా? అప్పుడు ఆ దేవుడి ప్రేమే నేను కనపరచాలి అని అంటే నాలో ఏముండాలి? క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ మొదటిగా నాలో ఉండాలి. నేను ఎదుటి వారిలో కనపరచాలంటే, ఎదుటి వారితో నేను ఆ మాట మాట్లాడాలి అంటే ఏంటంట? ఎదుటి వారితో నేను ఆ ప్రేమను కనపరచాలి, ఆ మాటలు మాట్లాడాలి అంటే మొదటిగా ఎక్కడ ఉండాలంట? నా హృదయంలో ఉండాలన్నమాట. ఆ వాక్యమై ఉన్న దేవుడు సమృద్ధిగా మన హృదయాల్లో ఉన్నప్పుడు మనం ఆయన వలె జీవిస్తాం. తండ్రి మాటలు యేసుక్రీస్తు వారి హృదయంలో ఉన్నాయి కాబట్టి, అర్థమవుతుందండి? తండ్రి మాటలు యేసుక్రీస్తు వారి హృదయంలో ఉన్నాయి కాబట్టి ఆయన ఆ మాట ప్రకారంగా నడుచుకోగలిగాడు. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, నేను మాట్లాడితే తండ్రి మాట్లాడినట్టే. ఎందుకని? ఆయన మాట కాకుండా నా హృదయంలో వేరొకటి లేదు. నేను సపరేట్ లాకర్ పెట్టి దాంట్లో ఇంకేం నేను దాచిపెట్టుకోలేదు. అంతేనా? కాబట్టి మనం అందరం కూడా ఎట్లా జీవించాలంట? క్రీస్తు వలె జీవించే వారంగా ఉన్నప్పుడే మనం ఆ గుణ లక్షణాన్ని ఇతరుల పట్ల చూపించే వారంగా ఉంటాము. మన నుంచి పొరుగు వారు కోరుకునేది అది. అర్థమవుతుందండి? దాన్ని దేవుడు అనేక ఉపమానాల రీతిగా దేవుడు దీన్నే చెప్తా వస్తున్నాడు. మంచి సమరయునిలాగా ఉండాలి అని అంటాడు. మంచి సమరయుడు ఎలా ఉన్నాడు? ఆ పడిపోయిన వ్యక్తి ఏం కోరుకుంటాడు? ఇప్పుడు ఆ మంచి సమరయుడు వెళ్తున్నాడు కదా, ఏమనుకున్నాడంటే దర్శన్ ఏమనుకున్నాడంటే ఆ పడిపోయిన వ్యక్తి స్థానంలో నేనుంటే, ఒకవేళ ఏంటంట, ఆ పడిపోయిన వ్యక్తి స్థానంలో నేనుంటే కనుక నేను ఏం కోరుకుంటానో, ఎవరన్నా దారిలో వెళ్ళే వాళ్ళు నాకు సహాయం చేసి తీసుకుని వెళ్ళి, ఈ గాయాలతో అల్లాడిపోతున్నాను, ఎగవలేకపోతున్నాను, చాలా ఇబ్బందిగా ఉంది, ఎవరన్నా తీసుకుని వెళ్ళి నన్ను హాస్పిటల్లో న్యాయం చేస్తే బాగుండు అని కోరుకుంటానని అనుకుని ఇమీడియట్గా ఏం చేస్తాడు? ఆ ప్లేస్ లో ఏనుంటే ఏదైతే కోరుకుంటాడో అదే అవతల వానికి చేశాడు అన్నమాట. అర్థమవుతుందండి? కాబట్టి మనం ఎప్పుడైనా ఇతరుల నుంచి మనం ఏం కోరుకుంటామో వారికి కూడా మనం అదే ఇచ్చేవారుగా ఉండాలి. వాళ్ళు నన్ను ద్వేషించాలని ఎవరైనా అనుకుంటారా? వాళ్ళు నా మీద పగబెట్టుకుంటే బాగుండు అనుకుంటారా? ఏమనుకుంటాం? దేవుడి ప్రేమని వాళ్ళు నన్ను కనపరిస్తే నా మీద బాగుండు అని అనుకుంటాం. నువ్వు అలా అనుకునేటప్పుడు మనం ఏం కనపరచాలంట? ఆ ప్రేమనే మనం ఇతరుల పట్ల కనపరిచే వాళ్ళం ఉండాలి. లోక ప్రేమ కాదండి, మాయ ప్రేమ కాదు. అర్థమవుతుందండి? నటించే ప్రేమ కాదు, ఈ లోకంలో చెల్లుబాటు అయ్యే ప్రేమ కాదు, నిస్వార్థమైన ప్రేమ. అందుకని అన్ఫెయిలింగ్ లవ్ అని అన్నారు. అర్థమవుతుందండి? వాట్ ఏ పర్సన్ డిజైర్స్ ఈస్ అన్ఫెయిలింగ్ లవ్. అప్పుడు మనం ఏమనుకున్నాం? క్రీస్తు వలె ఇతరులను మనం ప్రేమించాలి అని అంటున్నాడు. అవునా?
క్రీస్తు వలె ఇతరులను మనం ప్రేమించాలి అని అంటే మొదటగా మనం ఎలా ఉండాలి? క్రీస్తు వలె ఉండాలి. క్రీస్తు వలె ఇతరులని మీ ఇద్దరు చూడాలి. క్రీస్తు వలె ఇతరులని మనం ప్రేమించినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, క్రీస్తు ఎలా ఉన్నాడు అలా జనాన్ని ప్రేమించినప్పుడు? ఇది కూడా మనం చెప్పుకుందాం. క్రీస్తు నిస్వార్థంగా ఉన్నాడు. ఇంకా క్రీస్తు జనాల్ని ఆ రీతిగా ప్రేమించినప్పుడు ప్రతి నరుడు దేవుని ప్రేమ నా నుంచి కోరుకుంటా ఉంటాడు అని అనుకున్నప్పుడు ఆ ప్రేమని అందరి పట్ల కనపరచడా లేదా? కనపరిచినప్పుడు క్రీస్తు పరిస్థితి ఎట్లాగయింది? దేవుడి ప్రేమని మనం ఇతరుల పట్ల కనపరిచేటప్పుడు మనం ఎలా ఉంటాం? అందుకనే తర్వాత స్వభావం రాశారు. ఏమని రాశారు? అబద్ధం ఆడుట కంటే దరిద్రుడే మేలు. మనం క్రీస్తు వలె జీవించేటప్పుడు మనం దరిద్రులుగానే ఉంటాం. ఆయన ఎలాగున్నాడంట? దరిద్రుడుగా, నక్కలకు గొర్రెలు మొత్తం. మొన్న చెప్పింది ఇంచుమించుగా పావు గంట సేపు వెళ్తుంది. మరి మొన్న చెప్పిందే పావు గంట సేపు వెళ్తుంది. అవే ప్రశ్నలు చేస్తుంటే సమాధానాలు రావట్లా. హృదయంలో రాసుకోవట్లేదా? నేను జస్ట్ లాస్ట్ లింక్ కలపడం కోసం లాస్ట్ వచ్చిన ఒకసారి గుర్తు చేసి తర్వాత కొత్త వచనాల్లోకి వెళ్దాము అని చెప్పి చివరి వచనాన్ని ఒకసారి మనం ధ్యానించుకుంటాం. మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి ఏమవుతుందనంటే, ఇది కొత్త వచనం లాగానే మరలా చెప్పాల్సిన పరిస్థితి అవుతుంది. క్రీస్తు ఆ రీతిగా ఇతరుల పట్ల దేవుడి ప్రేమను కనపరిచినప్పుడు క్రీస్తు ఎలా ఉన్నాడంటే కాముకుంటున్నాడు. మీరు పక్కన ఎందుకు రాశారు నేను క్లియర్గా చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మొదటగా అది రాశారు, తర్వాత ఇది రాశారు అని అంటే అబద్ధాలు ఆడే వాళ్ళకన్నా పేదవాడిగా ఉండటం మేలు, మంచిది అని అన్నాడు. ముందేమో క్రీస్తు వల్లే జీవించాలి, మిగతా వాళ్ళందరూ కూడా, నీ పొరుగు వారందరూ కూడా నీ నుంచి దేవుడి ప్రేమని కోరుకుంటా ఉన్నారు. చుట్టాలు కాదు, ఫ్రెండ్స్ కాదు, ఎవరైనా ఈ భూమి మీద ఉండే ప్రతి వ్యక్తి కూడా తోటి వారి దగ్గర నుంచి మేలు మాత్రమే నాకు అది చేయాలి, నిస్వార్థమైన ప్రేమ నా పట్ల కనపరచాలి, మా మంచి కోరుకోవాలి. క్రీస్తు ఏ గుణ లక్షణాలు ఉంటే ఆ గుణ లక్షణాలు మిగతా వాళ్ళ దగ్గర నుంచి కోరుకుంటున్నారు అనమాట. కాబట్టి మనం కూడా అయ్యే కనపరచాలన్నమాట. అవునా? అలా కనపరిచేటప్పుడు ఈయన పరిస్థితి ఏమైందంటే, నక్కలకు బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి కానీ తలవాల్చుకుంటున్నారు కానీ చూడలేదు. అంటే ఈయన ఏమైపోయాడు? పేదవాడైపోయాడు. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కళ్ళు అంటే క్రీస్తు వల్లే జీవించాలి, క్రీస్తు ప్రేమను ఇతరుల పట్ల కనపరచాలి. ఎందుకనంటే వాళ్ళది కోరుకుంటున్నారు నీ నుంచి. కాబట్టి నువ్వు అలా కనపరిచేటప్పుడు నువ్వు ఖచ్చితంగా 100% పేదవాడిగానే ఉంటాము. అర్థమవుతుందండి? మనం ఏం చేస్తాం అనుకున్నాం? ఇటు క్రీస్తు వల్లే జీవించాలి, అటు ధనికుడిగా ఉండాలి. ఈ షేప్ మనం కోరుకునేది. కానీ అది ఎలా ఉండిద్ది అనుకున్నాం? అప్ అండ్ డౌన్. పిల్లలు అనుకుంటారు చూసారండి, ఒకటి పైకి ఉంటే ఒకటి కిందకి, ఇది కిందకుంటే అది ఇలా ఉంటుంది అన్నమాట. అందుకని అంటారు ధనము దేవుడు రెండు రావు, ఆ ప్రయాస వ్యర్థం. ఈ రోజుల్లో అనేక మంది చేసే పని అదే. ఇటు క్రీస్తు వల్లే మరలా అటు ధనికుడుగా అనుకుంటాం. ఆ పని చచ్చిపోయేదాకా ప్రయత్నం చేసినా కానీ అది జరగదని క్లారిటీగా చెప్తుంది సత్యం. అర్థమవుతుందండి? అంటే రెండిట్లో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు క్రీస్తు వల్లే ఉండాలా, క్రీస్తుతోటి యుగాలు ఉండాలా, లేకపోతే ధనికుడిగా క్రీస్తు లేకుండా ఉండాలా? ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అంతే. ఇటువైపు క్రీస్తు వల్లే జీవించి నువ్వు అటువైపు వెళ్ళేటప్పుడు కనీసం ఒక 6 బంగ్లాలు, ఒక 36 ఎకరాల పొలం పిల్లలకి అప్పచెప్పి వెళ్ళాలి అని అంటే నువ్వు రెండిట్లో ఒకటి అబద్ధం. స్థలాలు పొలాలు ఉన్నాయి అంటే అది ఖచ్చితంగా నువ్వు క్రీస్తు వల్లే జీవించలేదు. అర్థమవుతుందండి?
నీ దగ్గర ఇంత స్టాక్ ఎందుకు ఉంది? ఇప్పుడు మన చుట్టూ ఎంతమంది అవసరతలో ఉండేవాళ్ళు ఉండేటప్పుడు నువ్వు నేను క్రీస్తు వల్లే జీవిస్తే మన దగ్గర 6 బంగళాలు 36 ఎకరాల పొలం ఉండిద్దా? మరి అది ఎలా ఉంది? అవసరతలో ఉన్న వాళ్ళ దగ్గరికి నీ ధ్యాస పోనిచ్చుకోలేదు నువ్వు. అప్పుడు నువ్వు క్రీస్తు వల్లే ఎక్కడ జీవించినట్టు? నీ చుట్టూ అంతమంది అవసరతలో ఉన్నా నువ్వు ఇలా దాన్ని దాచిపెట్టుకున్నావు. ధనవంతుడు కొట్టల్లో దాచిపెట్టుకుని నా ప్రాణమా తిరుగుతావు సుఖించని పెట్టినట్టుగా పెట్టావు. అడుగుతుంటే ఏమంటున్నావు? ఎలా జీవించావు అంటే క్రీస్తు వలే జీవించామని. అబద్ధికుడు వారిని వారు మోసం చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా క్లారిటీగా చూడాల్సింది ఏంటంటే మనం అందరం కూడా క్రీస్తు వలే జీవించాలి. ఎందుకంటే మీ పొరుగు వారందరూ కూడా క్రీస్తు యొక్క గుణలక్షణాలు కలిగిన క్రీస్తు ప్రేమని మీ నుంచి కోరుకుంటున్నారు. వాట్ ఏ పర్సన్ డిజైర్స్ ఈస్ అన్ఫెయిలింగ్ లవ్. నీ నుంచి పొరుగు వారు అది కోరుకుంటున్నారు. మనం చూపిస్తాం, చూసారా చాలా మంది కుళ్ళు పాపాలు చూపిస్తాం కదా, లోపల ఏర్చబడతాం, వాళ్ళు అది కొనుక్కుంటే ఎందుకు ఇవన్నీ వచ్చేది? వాక్యం లేని హృదయంలో నుంచి ఇవన్నీ వస్తాయి. కాబట్టి మన నిత్యం వాక్యం కలిగి యేసుక్రీస్తు వారి తండ్రి మాట తన హృదయంలో నిత్యం ఎలాగైతే కలిగి ఉండి తండ్రిని పోయి జీవించాడో మనం కూడా ఏం చేయాలంట? ఆయన మాటని ఆయన ఎలాగ జీవించాడు, ఎలా సాధ్యపడింది క్రీస్తుకి తండ్రి వల్లే జీవించడం అని అంటే ఆయన మాటని ఈయన హృదయంలో పెట్టుకొని ఈయన పూర్తిగా ఉపేక్షించుకుని ఆ హృదయంలో ఈయనకంటూ ఇక కోరికలేమి లేవు. ఈయన కోరికలు జీరో చేసుకున్నాడు, దేవుడి మాటనే సమస్తంగా చేసుకున్నాడు. అర్థమైందండి? అప్పుడు తండ్రి వల్లే ఈయన ఉన్నాడు అనమాట. మనల్ని కూడా ఏమంటున్నాడంటే మనం కూడా ప్రతి నరుడు కూడా ఎలా ఉండాలంట? క్రీస్తు వల్లే ఉండాలి. ఉండాలంటే మనకనేది ప్రత్యేకమైన కోరికలు ఇంకా ఉండకూడదు. వాక్యమే మన హృదయంలో ఉండాలి, ఇంకేం ఉండకూడదు ఇంకా. అర్థమైందండి? అప్పుడు ఆ వాక్యం నుంచి నీ పొరుగు వారు ఏదైతే కోరుకుంటున్నారో ఆ గుణ లక్షణాలే వస్తాయి. ఒక మనిషి ఉండాల్సిన రీతిగానే మనం అప్పుడు ఉంటాము. అలా ఉండేటప్పుడు ఏమైందంట? మనం పేదవాళ్ళగా ఉంటాం. అర్థమవుతుందండి? మనం ఎప్పుడైతే అలా ఉంటున్నామో అంటే మనం పేదవాళ్ళగా ఉంటాము. అబద్ధం చెప్తే ఏమైంది అనుకున్నాం? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు మా ఆఫీస్లో 50 లక్షలు ఎవరు క్యాష్ కట్టారు డాక్టర్లు ఉంటాను కానీ అది కట్టలేదండి అని అబద్ధం ఆడేసాను అనుకోండి, ఏమైతే 50 లక్షలు సంపాదించుకున్నాడు. అయితే ఒక 5 కోట్లు ఎవరిని కట్టారు అనుకోండి, కంపెనీ వాళ్ళకి మనం చెప్పి కట్టారు వాళ్ళ స్థలాల కోసం అని. 5 కోట్లు కడితే నేను కట్టలేదని చెప్పాను అనుకోండి, ఒక అబద్ధం ఏమైంది? దానికి నవ్వుతానా లేదా? బ్రహ్మాండంగా డబ్బు సంపాదించుకుంటాను. అవునా? అట్లాగా నువ్వు అబద్ధం ఆడుట కంటే అని అంటే న్యాయం తప్పి నువ్వు జీవించేదానికి, న్యాయం తప్పే దేనికి కోసం? ఎవరైనా డబ్బు సంపాదించడం కోసం, పేరు సంపాదించడం కోసం, ఈ లోకంలో ఉండే వాటిని సంపాదించడం కోసం న్యాయం తప్పుతారు. అవునా? అది నువ్వు న్యాయం తప్పేవాడి కన్నా పేదవాడిగా ఉండటం మంచిది. ఎందుకు? నువ్వు రేపు రోజున శాశ్వత ధనికుడిగా ఐశ్వర్యవంతుడిగా ఉంటాము. విశ్వాసికి అందుకనే రాబోయే ప్రతిఫలం ఎప్పుడనంటే పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాతే ఫలం, మనకి బహుమానం. అర్థమవుతుందండి? ఇవాళ భోజనాలు రోడ్డు మీద భోజనాలు పెట్టి ఇవాళ మనకు వీలు కలిగిద్దా? రాత్రి భోజనాలు పెట్టి వచ్చాయి కదా, ఇప్పుడు కాదు. ఎప్పుడంట? రాత్రి భోజనాలు పెట్టి వచ్చా, లేకపోతే ఇంకొకరికి ఏదో చేసి వచ్చాను, పొద్దున్నే పాకెత్తారు అనుకుంటా బ్రదరు. ఇదేదంటే ఇదేదో తేడా పడుతుంది, కరెక్ట్ కాదు. అది నేను ఎవరికో సహాయం చేసి వచ్చా కదా, నా చర్చిలో పాక ఇవ్వాలి కదా, లెక్క అయితే ఇవాళ మంచి చేసి వచ్చా కదా, నా పార్టీ లేదంటే అయితే చేసినా ఉపయోగం లేదనుకుంటా. ఆయనగా తెలుసుకున్నారా? తెలుసుకోవాలా. అర్థమవుతుందండి? మీరు ఇక్కడ మనం ఎవరికైనా సహాయం చేస్తే ఎక్కడ దాచిపడిద్దంట? 1 రోజుల తర్వాత దాచిపడిద్దా? ఫిక్స్డ్ డిపాజిట్ లాగా 4 రోజుల తర్వాతగా, సంవత్సరం తర్వాతగా, ఎప్పటికంట? పైన పరలోకంలో. అవునా? కాబట్టి మనం ఏం చేయాలంట? ఇక్కడ ఎవరికైనా సహాయం చేస్తే ఎక్కడ దాచిపడిద్ది? అక్కడ దాచిపడిద్ది. మనం ఏం చేస్తాం? ఇక్కడ ఎవరికైనా సహాయం చేసి రేపు పొద్దున ఎత్తుతాం. దాని ఫలితం ఎప్పుడు ఎత్తుతాం? రేపు పొద్దున నేను నాకు సహాయం చేసాం కదా, ఇవాళ ఎవరైనా మనకు మెయిల్ చేయాలి కదా. అవునా? లేదంటే ఒక 1 రోజుల తర్వాత ఏంటి ఆ సహాయం వెళ్ళిపోయింది, మనకేమి దానికి సంబంధించిన బహుమానం రాలేదేంటి అని అనుకుంటా ఉంటాం.
అది అక్కడ దాచబడిద్ది. రేపు మనం పునరుద్ధరణలో తిరిగి లేచిన తర్వాత ఉంటుంది దానికి బహుమానం. కాబట్టి పైన ఉన్న వాటిని మాత్రమే వెతికే వారంగా ఉండాలి. మైండ్లో ఫిక్స్ అయ్యారా? లేదా చిన్నగా ఒకరిద్దరు లేచి వెళ్ళిపోయినట్టు అదే క్రీస్తు దగ్గరకు వస్తే బండ్లు వస్తాయి, కార్లు వస్తాయి, బలం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అన్నారు కదా. ఇక్కడేంటి క్రీస్తు వారే ఉంటే పేదవాళ్ళం అయిపోతామంట. సైకిల్ ఉందా? క్రీస్తు దగ్గరికి రండి, బండి వచ్చింది. బండితో ఇబ్బంది పడుతున్నావా? క్రీస్తు దగ్గరికి రండి, కారు వచ్చింది కాదు. సత్యవాక్యం చెప్పాలంటే కరెక్ట్గా వెండి కారులో తిరుగుతున్నావా? క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఆల్టో కారులో తిరుగుతావు. ఒకవేళ ఆల్టో కారు ఉందా, ఒకవేళ అవసరమైతే తర్వాత పరిస్థితి బండికి మారచ్చు కాక సిద్ధపడి ఉండాలి. అవునా కదా? ఆయన తినడానికి ఆహారం కూడా లేదు. శిష్యులే పూటే తీసుకొచ్చేవాళ్ళు అన్నమాట ఆయన. అవునా కదా? ఆయన పేదవాడిగా ఎవరి దగ్గర ఏమన్నా తినడానికి ఉందా అని అడిగాడు. అంతే తప్ప మా ఇంటి దగ్గరికి వెళ్ళి పలానా తీసుకురండి అన్నాడా? నేను అక్కడ దాచిపెట్టి ఇక్కడ దాచిపెట్టా అన్నాడా? ఈయన దగ్గర ఈ పిల్లల దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నారు. అవి తీసుకురండి అన్నాడు. ఈయన దగ్గర ఏమైనా ఉన్నాయంట? ఏం లేదు. క్రీస్తు వల్ల జీవిస్తే పరిస్థితి అలా ఉండిద్ది. అర్థమవుతుందండి? దానికి సిద్ధపాటు అవ్వాలండి. దానికి సిద్ధపాటు అయితే రేపు మనం నిత్యం కూడా ఐశ్వర్యవంతులుగా జీవించే వారంగా ఉంటాము. దీంట్లో సత్యం దాగుండిద్ది. ఆయనగా తెలుసుకోవటం అంటే అది. ఆయన మనకి ఇచ్చిన ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడంటే దానికోసం ఇచ్చాడు. నిన్ను వల్లే ఎందుకని అసలు ఆలోచించవచ్చు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఎందుకు ఇచ్చుంటాడు, ఎందుకు ఇచ్చాడంట? గట్టి చెప్పాలి ఎవరైనా. ఏంటంట? మన పొరుగు వారు నువ్వు ఎవరి మధ్యలో అయితే ఉంటున్నావో నీ చుట్టూ మిగతా నీ సహోదరులు అది కోరుకుంటున్నారు. నీ నుంచి ఏం కోరుకుంటున్నారంట? దేవుడి ప్రేమను కోరుకుంటున్నారు, నిస్వార్థమైన ప్రేమని కోరుకుంటున్నారు, త్యాగపూరితమైన ప్రేమని కోరుకుంటున్నారు. కాబట్టి నువ్వు అది వాళ్ళ కనపరచు. ఎవరైనా తనకు తాను హాని చేసుకుంటాడా? కాదు కదా. కాబట్టి అలాగే ప్రేమించు అని అంటున్నా. అందుకనే మనం అదే మన పొరుగు వారిని ప్రేమించాలి. క్రీస్తు అదే ప్రతి ఒక్కరు కూడా జీవించాలి. అందుకని ఇప్పుడు ఒకరు క్రీస్తు వల్ల జీవించలేదు అనుకోండి, వాళ్ళ పొరుగు వారు ఆ నుంచి అది కోరుకుంటారా లేదా? క్రీస్తు వల్ల జీవించాలని కోరుకుంటారుగా. మరి ఈయన దగ్గర నుంచి ఆ ప్రేమ వచ్చిందా వాళ్ళకి? ఈయన క్రీస్తు వల్ల జీవించట్లేదు కదా. క్రీస్తుకున్నట్టుగా తండ్రి మాట తన హృదయంలో ఉన్నట్టుగా ఇలా హృదయంలో లేదు కదా దేవుని మాట. మరి క్రీస్తు వల్లే జీవించలేదు. అవునా? ఈ పరిస్థితి ఎక్కడ ఉండదంటే రేపు నిత్య జీవంలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటారంట? క్రీస్తు వల్లే. ఈ వచనం చక్కగా మొత్తం కూడా అక్కడ ఎవరిని చూసినా, ఎంత దూరంలో ఉన్న వాళ్ళని చూసినా, ఎవరిని చూసినా ఆ దగ్గర నుంచి ఏమొచ్చిందంట? దేవుని ప్రేమే, దేవుని యొక్క గుణలక్షణాలే వస్తాయి తప్ప పోతద్దం వేసుకొని ఎదిగిన ఇక్కడంతా చూసారా భూదిగంతాల వరకు అని. అర్థమైందండి? ఆ నిత్య జీవంలో భూదిగంతాల వరకు ఎదిగిన ఇప్పుడు ఈ లోకంలో కనిపించేది ఏది కూడా అప్పుడు కనపడదు. ఈ నిస్వార్థం అయింది. అర్థమైందండి? ఇది ఏది కూడా అప్పుడు ఎక్కడా కనపడదు. ఆయన రాజ్యంలోకి ప్రవేశిస్తే అంత ఇదంతా నిష్కలంశమైంది. ఏది కూడా దాంట్లోకి ప్రవేశం ఉండదు అసలు. అందరూ కూడా క్రీస్తు వలే ఉంటారు, అందరూ చక్కగా. అర్థమవుతుందండి? కాబట్టి మనకి ఇప్పటి నుంచే ఆల్రెడీ అందుకని అంటున్నాడు దేవుని రాజ్యం వచ్చే ఉన్నది అని అంటున్నాడు. దేవుడి రాజ్యం వచ్చే ఉన్నది అని అంటే మనం ఏం చేయాలంట? మనం ఎప్పుడైతే మన జీవితం మీద పూర్తిగా అధికారం ఆయనకి ఇచ్చి యేసుక్రీస్తు వారు నిత్య జీవంలో ఉన్నట్టే ఇక్కడ ఉన్నారా లేదా? ఏ పాపం లేకుండా ఆయన ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడా? ఇక్కడ ఏ పాపం లేకుండా ఉన్నాడు. నిత్య జీవంలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారో ఆయన భూమి మీద అలా ఉన్నాడు. అదే అంటున్నాడు దేవుని రాజ్యం వచ్చే ఉన్నది అని అంటే మనం ఏం చేయాలంట? మన జీవితం మీద అధికారం ఆయనకు అప్పగించి యేసుక్రీస్తు వారి వలె ఆయన మాటని తీసుకొని మన హృదయంలో పెట్టుకొని దాని ప్రకారంగానే మనం జీవించే వారంగా ఉండాలన్నమాట. అది దేవుని రాజ్యం నడుస్తుంది అంటే. అర్థమవుతుందండి? తర్వాత ఏమంటున్నారు?
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవన సాధనము. ఏంటంట? యెహోవా యందు భయభక్తులు. జీవన సాధనం అంటే వచ్చే నెలకు కావాల్సిన బియ్యం వస్తాయనా, కూరగాయలకి డబ్బులు వస్తాయనా, మరి ఆరోగ్యం చూపించుకోవడానికి డబ్బులు వస్తాయనా? మరి జీవన సాధనం అంటే ఏంటి? జీవన సాధనం అంటే ఏంటి? ఇంకా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే నెల బియ్యానికి, కూరగాయలకి, రెంట్కి, కరెంటు బిల్లుకి, అదే కదా జీవన సాధనం అంటే మనకి. రైట్. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ లీడ్స్ టు లైఫ్ అని అంటున్నాడు. లైఫ్, జీవము. మన నిరీక్షణ ఏంటంట? జీవం. ఏం పోగొట్టుకున్నాం మనం? జీవాన్ని పోగొట్టుకున్నాం. ఆ జీవం ఎలా దొరికిద్దంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన లీడ్స్ టు లైఫ్. జీవం దగ్గరికి అది నడిపించింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటము అంటే చెడుతనాన్ని విసర్జించుటయే. అమ్మో ఆయన నాకు చాలా భయం అండి, ఎందుకంటే టీవీ ఆన్ చేసుకో, దేవుడు అమ్మో దేవుడు అని నాకు చాలా భయం అండి, అసలు కళ్ళ కనపడిన నాకు జ్వరం వచ్చింది, ఆయనంటే చాలా భయం అని చెప్పి టీవీ పెట్టుకొని సీరియల్ చూస్తున్నాం అనుకోండి, అదే నా భయం అంటే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటము అంటే చెడుతనాన్ని విసర్జించుటయే అని రాస్తుంది. చెడు అంటే ఏంటి అసలు? వాక్యం కానిది ఏదైనా సరే చెడు. మంచిది కానిది చెడు. అర్థమవుతుందండి? చెడుతనాన్ని ఇది చూడండి, చెడుతనాన్ని ఏం చేయాలంట? విసర్జించాలి. చెడుతనాన్ని వాక్యంలో వద్దు అన్న దాన్ని మనం ఏం చేయాలంట? రిజెక్ట్ చేయాలి. ఇష్టపడకూడదు, ద్వేషించాలి, దగ్గరకూడదు, దాన్ని రానికూడదు. వాక్యంలో వద్దు అన్న దాన్ని మనం ఏం చేయాలంట? దూరం పెడితే మనకేమొచ్చిందంట? జీవం వచ్చిందంట. అర్థమవుతుందండి? మనం ఆ రోజు పండు తిని పోగొట్టుకున్న జీవం రావాలంటే ఏం చేయాలంట? వాక్యంలో వద్దు అన్న దాని జోలి మనం పోకూడదు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఇక్కడికి వచ్చి పాక పాడటం, మోకాలు వేసి ప్రార్థన చేసి ఇంటికి పోయి టీవీ సీరియల్ చూసుకోవటం, అబద్ధాలు ఆడటం, అక్కడ బియ్యం ఉంటే కొద్దిగా డబ్బా సాయంత్రం ఆయన ఇస్తానన్నాడు, ఆయన తెస్తానన్నాడు, రాగానే ఇచ్చేస్తానంటే లేవు, నేను కూడా ఏం తెస్తానంటే ఎదురు చూస్తాను అని చెప్తాం. ఉంటుందే ఆల్రెడీ బియ్యం ఉంటుంది లోపల. చర్చికే వెళ్ళి వస్తాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వస్తాం? చర్చికి వెళ్ళి వస్తాం. పోయినసారి 100 ఇస్తే ఈ లేదని చెప్పి మళ్ళీ డబ్బులు అడిగి తెస్తామా? ఎన్నిసార్లు క్షమించాలి ప్రభా? 7 సార్లు మట్టుగా జీవితకాలం క్షమించాలి ప్రభా. మనం 100 ఇచ్చా అందుకని ఇలా తెలుసు కదా, అతను నేను మంచిదాన్ని ఏదంట? నీ పొరుగు వాళ్ళు నీకు తిరిగి ఇచ్చేసినప్పుడు నీకు కలిగే ఫలితమే ఉండదని అంటున్నాడు. వాళ్ళు నీకు ఇవ్వకపోతే అది ఎక్కడ దాచిపడింది? అక్కడ దాచిపడింది. అది రేపు చిన్నగా నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్ళింది అనమాట. అది అర్థమవుతుందండి? మనం 100 ఇచ్చాను అందుకే తిరిగి లేదు, అందుకే నేను 100 ఇవ్వలేదు, ఇంకా 100 ఇక మనం క్రైస్తవులు అని చెప్పుకోవడం అనవసరం, చెప్పకూడదు. ఎక్కడ చెబితే దావీదు ఏం చెప్పాడు? నేను ఆయన మనిషిని అని చెప్పి పాపం చేశాడు. పాపం చేసినప్పుడు ఈ అన్యజనులు అంతా ఎవరిని దూషించారంట? దావీదునా? దేవుడిని దూషించారంట. అవునా? నువ్వు కనికరం లేకుండా వాళ్ళ మధ్యలో ప్రవర్తించడం వల్ల ఈ అన్యజనులు అందరూ నా నామాన్ని దూషించేటట్టుగా నువ్వు చేసావు, కాబట్టి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే అన్నది. అర్థమవుతుందండి? కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జీవాన్ని పొందుకుంటాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి చెడుతనాన్ని విసర్జించడం. నువ్వు నేను అనుకునే చెడు కాదండి, అది వాక్యంలో ఏదైతే వద్దు అని అంటున్నారో అది ప్రతి ఒక్కటి చెడే. అర్థమవుతుందండి? కొంతమంది అని అనుకుంటారు ఇది కూడా తప్పేనా, అది అయిపోయింది, తప్పేం కాదే వాళ్ళు అనుకుంటున్నారు. అది వాక్యానికి విరుద్ధంగా ఉండే ప్రతి ఒక్కటి కూడా చెడే. అటన్నిటిని విసర్జించటమే మనం జీవాన్ని పొందుకుంటాము. దాని వలన జీవాన్ని పొందుకుంటాం. దెన్ అప్పుడు ఏంటంట? ఎప్పుడు మనం ఎప్పుడైతే చెడుతనాన్ని విసర్జిస్తున్నాం, వాక్యం వద్దు అన్న దాన్ని మనం ఎప్పుడైతే మన దగ్గరికి రాకుండా తోసిపుచ్చుతున్నావో అప్పుడు వన్ రెస్ట్ కంటెంట్ అని అంటున్నాడు. అప్పుడు ఒకరంట సుఖంగా
బ్రతుకుతారు అని అంటున్నాడు. సుఖంగా ఉంటారు, తృప్తిగా ఉంటారు. అవునా? ఎప్పుడైనా సుఖంగా ఉండేది? ఇప్పుడు చెడుతనాన్ని మనం దూరం పెట్టగానే రేపటి నుంచి తృప్తిగా సంతోషంగా ఉంటామా? మరి ఎప్పుడు ఉంటాం? చెడుతనాన్ని విసర్జిస్తున్నాము. ఇప్పుడు ఎవరో ఏదో అన్నారు, మరి రాబా సినిమాకి వెళ్దాం అని అంటారు. ఏ వద్దురా, వాక్యం ఉన్నది, చేయకూడదని ఉంది, నేను చేయను. ఒక మనిషి అట్లాంటి చేయకూడదని ఉంది కాబట్టి నేను చేయను అని విసర్జించాం. విసర్జించగానే మనం ఇక తృప్తికరంగా సంతోషంగా ఉంటామా? నిత్య జీవంలోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడంతా నిత్య జీవంలోకి, అది మనకు కావాలి. సారాంశం తోముతున్నారు ఇప్పుడే నీట్గా. అర్థమవుతుందండి? చెడుతనాన్ని విసర్జించటం ద్వారా మనకి జీవం వచ్చిద్ది అని అంటున్నారు. నిత్య జీవము వచ్చిద్ది. నువ్వు ఎప్పుడైతే చెడుతనాన్ని, వాక్యం వద్దన్న దాన్ని నీ దగ్గరకు రాకుండా చూసుకుంటా ఉంటావో అప్పుడు ఆ వ్యక్తి అంతా సుఖంగా నిత్య జీవంలో ఉంటాడు. కొంతకాలం మనకి శ్రమలు. యేసుక్రీస్తు వారు 30వ సంవత్సరంలో చెడుతనాన్ని విసర్జించగానే 30వ సంవత్సరం 2వ నెలలో అంత సుఖంగా తృప్తిగా ఉన్నాడా? 31వ సంవత్సరంలో, 32వ సంవత్సరంలో, 33వ సంవత్సరంలో, మరి ఎప్పుడు పునరుద్ధానుడై తిరిగి లెగిసిన తర్వాత కొంతకాలం మనకి శ్రమలు. అర్థమవుతుందండి? ఇవాళ చెడుతనాన్ని విసర్జించి రేపు మనం సుఖం కావాలి, సుఖం వచ్చున్నది, మన ఆఫీస్కి ఫోన్ చేసి అమ్మాయి వాళ్ళు నువ్వు లీవ్ తీసుకోమని చెప్పాలి కదా, నేను చెడుతనాన్ని విసర్జించాను కదా. అట్లా కాదు. దేవుడు కొంతకాలం ఒక రోజు ఉండిపోయే సుఖాన్ని, లేకపోతే కొంతకాలం ఉండిపోయే వాటిని కాదు, దేవుడు శాశ్వతమైందని ఇస్తాడు. కాబట్టి కొండల తట్టు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలేదనా అని అంటాడు. కొండలలో గొప్ప నిధులు ఉంటాయి, గనులు అంటే ఇవి ఉంటాయి చూసారా, గనులు ఉంటాయి, సంపద, వన్య సంపద ఇంత అంటారు కదా. అవునా? బ్రతుకు తెరువు కోసం కావాల్సిన సంపద కొండల మీద దొరికిద్ది అనమాట. తేనె పట్టు దొరికిద్ది, ఫ్రూట్స్ దొరుకుతాయి, కూరగాయలు దొరుకుతాయి, ధాన్యం అన్నీ దొరుకుతాయి కొండల దగ్గర. అందుకని అంటున్నాడు. అవునా? కాబట్టి నేను కొండల తట్టుగా చూసి కొదువ అంటే తక్కువతో. అవునా? ఒక్కోసారి దొరకచ్చు. మనుషుల వైపు, కొండల వైపు, బ్యాంక్ బ్యాలెన్స్ వైపు, అటు వైపు, ఇటు వైపు, ఈ లోకంలో నువ్వు దేని వైపు చూసినా ఏదో ఒక రోజు కొదువ ఏర్పడిద్ది. కానీ అందుకని ఏమంటున్నాడు, నీవు నాకుండగా అని అంటున్నాడు. కన్నులు, మన కన్నులు ఎటువైపు పెట్టాలంట? చెప్పాలి. ఈ భూమి మీద కనపడే వ్యక్తి ఎవరికెళ్ళి నువ్వు కన్నులు ఎత్తినా సరే, మా బాబాయ్ ఉన్నాడు ఎమ్మెల్యే, లేకపోతే ఇట్లా కాక మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉన్నాడు, నువ్వు ఎవరికన్నా చూడు. అర్థమవుతుందండి? వాళ్ళందరూ శాశ్వతమైన ఎవరు కూడా ఇవ్వలేరు. దేవుడు మాత్రమే శాశ్వతమైన సుఖాన్ని, శాశ్వతమైన జీవాన్ని ఇచ్చేవాడు. కాబట్టి కొంతకాలం ఉండిపోయే వాటి వైపు మనం పరిగెత్తే వాళ్ళ లోకస్తులుగా మనం ఉండకూడదు. ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన ఎందుకు భయభక్తులు కలుగుంటే రేపు ఎత్తే పాటిస్తారనుకుంటా, ప్రార్థనిస్తారనుకుంటా, వాక్యమే ఇస్తారేమో. మనం ఈ కాదు, నిన్న ఒక ఆయనకి మేలు చేసాం కదా, ఇవాళ మా అబ్బాయికి ఏమన్నా మంచి మార్పులు వస్తాయి అనుకుంటా, ఆరోగ్యం బాగుపడిద్దేమో, నేను అది మీరు బాగుండేమో. అట్లా కాదు. అర్థమవుతుందండి? ఓహో, అయితే రేపు ఎల్లుండి వచ్చే సంవత్సరం ఏం రావన్నమాట. మనం బతుకుండగా అట్లాంటి ఏం సుఖం దొరకదా వేసేది అనుకుంటే. సరేలేండి, చిన్న వేసి బయలుదేరుతారు కొంతమంది. అవునా? నిజంగా జీవం కోసం వచ్చిన వాళ్ళకి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా అట్లా ఎవరైతే జీవం కోసం వచ్చారో అది దొరికినప్పుడు వాళ్ళు ఏమవుతారంట? ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఈ లోకంలో వాటిని ఏదైనా ఆశించి వచ్చారనుకోండి, ఏమైందని ఇప్పుడు క్రెటాకారులో ఉన్నాం, ఇంటి పక్కన వాళ్ళకి బెంజ్ ఉంది, వీళ్ళకి BMW ఉంది. అవునా? ఏసఐ దగ్గరికి వెళ్తే మనకి బెంజో BMW కన్నా కొద్దిగా పెద్దది ఇస్తాడని చెప్పి వచ్చామనుకోండి, కరెక్ట్గా దున్నబడి నెలలాగా పెట్టుకొని అక్కడ చెప్పబడే మాట ఏంటంటే క్రెటా కూడా పోయింది. ఏమైంది? క్రెటా పోయింది. కానీ ఏమొచ్చింది? నిత్య జీవము వచ్చింది. ఆయన వస్తే వచ్చి ఉండొచ్చు కాక, ఏమని? బెంజో BMW వచ్చిందని
ఈ క్రితాన్ని నుంచి స్టేజ్ మారుస్తాడేమో నన్ను వస్తే ఏమైందంట ఉన్నాకట పోయి. కాబట్టి మన చూపు అంటే ప్రతి వచనం చూపు ఎక్కడ చూపెడుతుంది? పైన వాటి వైపు చూపెడుతుంది. అవునా? పునరుద్ధారణై తిరిగి లేచిన తర్వాత వచ్చే ప్రతిదీ కూడా చూపెడుతుంది. అంతేనా కదా? అదే అంటాడు. దెన్ అప్పుడు నువ్వు ఎప్పుడైతే చెడుతనాన్ని విసర్జిస్తా ఉంటావు అప్పుడు వన్ రెస్ట్స్ కంటెంట్, సుఖముగా జీవం కలిగి, నిత్య జీవం కలిగి సుఖంగా సంతోషంగా ఉంటాయి. అన్టచ్డ్ బై ప్రభుల్ అంట. అంటే ఆయనకి రేపు నిత్య నరకాగ్ని ఆయన టచ్ చేసిద్దా? టచ్ చెయ్యదు. అపాయమో ఈవిల్ ఆయన టచ్ కూడా చెయ్యదు అని అంటున్నారు అన్నమాట. అర్థమవుతుందండి? ఆపద ఆయన దగ్గరికి రాదు. ఏ ఆపద? ఇక్కడ నిందలు, అవమానాలు, ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి చూసారండి. ఈ కాదు. యేసయ్య ఒక మంచి చేయగానే చెడుతనాన్ని విసర్జించినప్పుడు ఈ రాకుండా ఉన్నాయా? ఈ ప్రాబ్లమ్స్ కాదు. ఆయన ఎక్కడికి పోయినా ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ కాదు. ఏ ప్రాబ్లం? నిత్య నరకాగ్ని అనేది. రేపు తీర్పులో మనం నెగిటివ్ తీర్పు రాకుండా అది మనల్ని టచ్ కూడా చేయలేదంట. నిత్యము జీవించే వారంగా మనం ఉంటాము. ఎప్పుడు? అది ఏంటంట? చెడుతనాన్ని విసర్జించుటయే. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ లీడ్స్ టు లైఫ్ అని అంటున్నాడు. వాక్యంలో వద్దు అన్న దాన్ని మనం దూరం పెట్టడం వలన మనం జీవాన్ని పొందుకుంటాము. దట్ లీడ్స్ టు లైఫ్. జీవం దగ్గరికి అది నడిపించింది, నిత్య జీవానికి నడిపించింది. నిత్య జీవానికి వెళ్ళే మార్గం ఏంటంట? వాక్యంలో వద్దన్న దాన్ని చేయకుండా జీవించటమే నిత్య జీవానికి మార్గము. అలా ఎప్పటి వరకు జీవించాలి? ఆయన మనకు 4 రోజులు ఇస్తే 4 రోజులు వాక్యంలో ఏదైతే వద్దు అంటున్నారో దాన్ని మన దగ్గరికి రానియకుండా ఉండాలి. ఆయన మన 40 రోజులు ఉంచాడు అనుకోండి, 40 రోజులు ఉంచాలి. 4 నెలలు ఉంచితే, 4 సంవత్సరాలు ఉంచితే, 40 సంవత్సరాలు ఉంచితే, 40 సంవత్సరాలు మన డ్యూటీ ఏంటంటే ఆయన ఎన్ని రోజులు ఉంచినా సరే వాక్యంలో వద్దు అన్న దాన్ని మన దగ్గరికి రానియకుండా అంతవరకు రక్షణ ఎవరైతే కాపాడుకుంటారో వాళ్ళకు మాత్రమే నిత్య జీవము. అది అర్థమవుతుందండి. కాబట్టి అది మన హృదయంలో ఉండాలన్నమాట. మన హృదయంలో సమృద్ధిగా దేవుని వాక్యం ఉన్నప్పుడు ప్రతి క్షణం మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మనకి తెలుస్తూ ఉండిద్ది. దాంట్లో నుంచి ఆ బలం వచ్చింది, పరిస్థితిని జయించగలిగే శక్తి వచ్చింది అనమాట. ఈ లోకాన్ని జయించేది ఏంటంట? విశ్వాసము. ఏంటంట? ఈ విశ్వాసమే ఈ లోకాన్ని జయించేది. ఆ విశ్వాసంతో మనం వెళ్ళాలన్నమాట. అర్థమవుతుందండి? అట్లాగా. కాబట్టి మనం ఈ 2 వచనాలు ధ్యానించుకున్నాం కదా. ఇందాక దాంట్లో ఏమనుకున్నాం? ప్రతి ఒక్కరు మన నుంచి ఏం కోరుకుంటున్నారంట? దేవుని ప్రేమని, క్రీస్తు యొక్క గుణలక్షణాలే మనం కొత్త కనపరచాలని కోరుకుంటున్నారంట. కాబట్టి నువ్వు అవి కనపరచు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్తా ఉన్నాడు అనమాట. దీంట్లో ఏమంటున్నాడు? అప్పుడు మనం క్రీస్తు వల్లే జీవించేటప్పుడు మనకి ఎదురయ్యే పరిస్థితి ఏంటి? పేదవాళ్ళుగా మనం ఉంటాము. జర్సన్, మనం ఎలా ఉంటామంట? పేదవాళ్ళుగానే ఉంటాం. అర్థమవుతుందండి? కాబట్టి మనం యేసుక్రీస్తుని నమ్ముకుంటే అంచెలంచెలుగా ఎదిగిపోయి పెద్ద కారులో వచ్చేసి లేకపోతే అలా ఉండి పెద్ద బంగ్లాలను ఆయన ఆస్వాదించాడు అందుకని మేము ఇంత ఉన్నాము అట్లా ఉండదండి. అర్థమవుతుందండి? తర్వాత దీంట్లో ఏం చూసాం? 23లో ఏం చూసాం? ఫియర్ ఆఫ్ ద లార్డ్ లీడ్స్ టు లైఫ్. అది జీవాన్ని తీసుకొచ్చింది అనమాట. కాబట్టి అప్పుడే వాళ్ళకి నిత్య జీవం ఉండిద్ది. నరకం అనేది మనం టచ్ చేసే పరిస్థితి ఉండదు. ఆ తర్వాత ఈ ఒక్క వచనం ధ్యానించుకొని ముగిద్దామండి. తర్వాత ఏమన్నారు? అదే కదా ఇప్పుడు మనం చదువుకుంది. ఏది కలిగిన వాడు? ఇందాక నేను అది ఇంగ్లీష్లో చదివాను కదా. దెన్ వన్ రెస్ట్
అనేది అది ఇప్పుడు తెలుగులో చెప్తున్నారు. ఏమని? అది కలిగిన వాడు. ఏది కలిగిన వాడు? ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఆ చెడుతనాన్ని ఎవరైతే వాక్యంలో వద్దన్న దాన్ని దూరం ఎవరైతే పెడతారో వాళ్ళు ఏం చేస్తారంట? వాడు అపాయము లేకుండా బ్రతుకును. ఎలా కలిగి? తృప్తి కలిగి. తృప్తి ఎప్పుడు కలిగింది? అవునా కదా? ఇప్పుడు మనం ఏం చేస్తాం? భోజనం ఒక ముద్ద తిని తృప్తిగా ఉందంటామా? ఏం చేస్తాం? భోజనం మొత్తం చేసబ్బా ఇప్పుడు తృప్తిగా ఉన్నాం. పిల్లలు కూడా హోంవర్క్ రాయడానికి పెన్సిల్ పెట్టి అమ్మయ్యా అంటారా? ఎప్పుడు అంటారు? అయిపోయిన తర్వాత అమ్మయ్యా అని అనుకుంటారు. మీరు కూడా అంటు కలగడానికి కూర్చోగానే అమ్మయ్యా అనుకుంటారా? అయిపోగానే అమ్మయ్యా అని అనుకుంటారు. తృప్తి ఎప్పుడు కలిగింది మరి? అయిపోయిన తర్వాత తృప్తి కలిగింది. తర్వాత ఏంటంట? దానికి ముందు తృప్తి కలిగింది. తర్వాత అపాయము ఎవరైతే వాక్యంలో వద్దన్న దాన్ని దూరం పెడతారో వాళ్ళంతా తర్వాత ఎలా ఉంటారంట? తృప్తిగా ఉంటారు తప్ప అపాయానికి పడిపోయే వాళ్ళ కాదు, నరకంలో పడే వాళ్ళు కొందరు తృప్తిగా దేవునితో పాటు యుగాలు ఉంటారు. శాశ్వతమైన దాని వైపు మన చూపు ఉండాలి. అర్థమైందండి? ఇప్పుడేమంటున్నారు? ఏంటంట? ఇంకొక ఆయన గురించి చెప్తున్నారు చూడండి. ఎవరి కాళ్ళు చక్కగా పక్కన జత పెట్టుకున్నారు. ఏంటి ఆజా అటువాళ్ళని ముందు ఎవరి కాళ్ళు ఇంకా ఎవరు చూసుకుంటున్నారు. రెండు వచ్చిన అదేనా? ఇంక అంత మించి మూడో వచ్చిన మాటలుగా ఈ ఒక్కటి ధ్యానించుకొని ముగిద్దాం. సోమరి అంట ఏం చేస్తారంట? పాత్రలో చెయ్యి ముంచునే గాని సోమరి లేజీ పిల్లలు ఏం చేయడంట? ఆ పాత్రలోదంతా తీసి నోట్లో పెట్టుకోరు. అందుకని ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు. ఏమని? సోమరి అని ఇచ్చారు. అర్థమవుతుందండి? వాక్యం ఎప్పుడు కూడా దేని గురించి మాట్లాడింది చేస్తాను. నువ్వు ఇక్కడ కూర్చో, ఎప్పుడైనా అది ఇక్కడన్నా కూర్చో. ఎటు కదిలితారు చూసే వాళ్ళందరూ ఏం చేయాలంటే ఫస్ట్ లైన్లో కూర్చోవాలి. వెనకాల కూర్చున్నా కాన్సన్ట్రేట్ చేయగలిగే వాళ్ళు వెనక లైన్లో కూర్చోవాలి ఎప్పుడైనా. కాబట్టి ఏంటంట? సోమరు ఏం చేస్తాడంట? ఎందుకంటే చెయ్యి ఇప్పుడు పాత్ర ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుందా కింద ఉంటుందా? కింద ఉంటుంది. కాబట్టి సోమరు ఏం చేస్తాడంటే దానికి బలంతో పనిచేది కాబట్టి చెయ్యి పాత్రలో కింద పడేస్తాడు. పైకి రావాలంటే ఏం కావాలి? బలం కావాలి. మరి సార్కి కష్టపడే ఆలోచన ఉండదు. సార్ పేరేంటి? సోమరి. అవునా? డాక్టర్ సుధాకర్ గారు అని అంటారు. ఆయన ఎవరంట? డాక్టర్ గారు. ఈయన ఎవరంట? సోమరి. చెయ్యి కిందకి బలంతో పనిచేది కాబట్టి వేస్తాడు గిన్నెలోకి. కానీ పైకి ఎత్తాలంటే ఏం కావాలి? బలం కావాలి. కాబట్టి సోమరు కాబట్టి ఏం చేస్తాడంట? చెయ్యి పైకి ఎత్తాడు. ఎత్తకపోతే ఏమవుతాడు మరి? తినాలి కదా మరి. తింటేనే కదా ఈ శరీరం మనుగడ చాలా ఇచ్చేది. తినకపోతే ఏమైతుంది? చచ్చిపోయింది అంతే. అవునా? అవునా కాదండి? పక్కనోడు పెడతానికి కాదు, చేయలేక ఉంది ఆయనకి. ఆయన తిని బతుకుతానికే ఆయనకి చెయ్యి లేకపోతే అందుకే ఆయనకి అంత పెద్ద బిరుదు ఇచ్చారు. ఏమనంట? సోమరి అని ఇచ్చారంట. అవునా? వాక్యం ఎప్పుడు కూడా ఆత్మీయత గురించి, కొంతకాలం ఉండిపోయే ఓ పూట భోజనాల గురించి కాదు వాక్యం మాట్లాడేది. శాశ్వతమైన దాని గురించి మాట్లాడుతూ ఉండేది. కాబట్టి ఏంటంటే ఇక్కడ సోమరి అనేది దేని గురించి మాట్లాడుతున్నారు? ఆత్మీయ సోమరుల గురించి మాట్లాడుతున్నారు. అది చేసి ఇది చేసి మనకెళ్ళి వచ్చినట్టు వ్యవహారం అని ఎవరన్నా ఒకరిద్దరు అనుకుంటున్నారా? అట్లా అనుకోరు అనుకుంటులే. ఏంటంటే ఆత్మీయ సోమరులో ఆయన కృపను బట్టి ప్లేట్లోకి వేసాడు. ఏ ప్లేటు? పరిశుద్ధ గ్రంథము అనే ప్లేట్లో పెట్టాడు. దాన్ని మనం ఏం చేస్తామంటే మన ఇంటి దగ్గరే ఉండదు అంటే ప్లేట్లో చెయ్యి ఉన్నట్టే ఏం చేస్తాం? తీసి తీసి చదవటం అంటే నన్ను భుజించువాడు ఎప్పుడు కూడా ఆకలి కొనడు. నన్ను భుజించడం అంటే ఏంటి? వాక్యం చదవటం. పుస్తకం తీసి వాక్యం బైబుల్ తీసి చదవటం ఏంటంట? అడిగినా ఎవరైతే ఈసారి మళ్ళీ పాత పద్ధతిలో వెళ్ళిపోతాం. ఎవరైతే పక్కన తిరుగుతున్నారో, ఎవరైతే తలకాయించుకుంటున్నారో, ఎవరైతే గేట్ తీసినప్పుడే వెనక్కు చూస్తున్నారో వాళ్ళని అడుగుదాం ఏంటంట అని అడుగుదాం. ఫస్ట్ అదే కదా మనకి ఏబిసిడి ఏం చేస్తాం? అంతేనా?
కాబట్టి సోమరి చెయ్యేస్తాడులే కానీ తన నోటి దగ్గరికి ఎత్తలేడు. తీసుకొని తినడంట. అంటే ఇది దేని గురించి? దేవుని వాక్యం గురించి. అర్థమవుతుందండి? సోమరి నన్ను తినేవాడు, వాక్యం ఇక్కడ ఆహారం, దాన్ని తినటానికంట ఏం చేస్తారు? బైబిల్ తీసి చదివితే దాన్ని తింటున్నట్టు మనం, అవునా కదా? వాక్యాన్ని భుజిస్తున్నట్టుగా అది పోయి ఎక్కడికి వెళ్ళింది? హృదయంలోకి వెళ్ళింది. ఆ వాక్యమైన దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈ సోమరు ఏం చేస్తాడంట? చెయ్యి నోటికాడికి రానియడంట. బైబుల్ తీడు. ఏం చేయడు? బైబుల్ తీడు. సోమరి చర్చికి పోతాడు. ఎక్కడికి వెళ్తాడు? చర్చికి వెళ్తాడు. బైబుల్ మాత్రం తీసి చదవడు. గిన్నె పట్టుకొని ఊరంతా తిరిగితే కడుపు నిండిద్దా? మాటలు పట్టుకొని ఇల్లంతా తిరిగితే రోగం తగ్గిద్దా? బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళి వస్తా ఉంటే క్రీస్తు వల్లే అవుతామా? ఆత్మీయ సోమంలో ఏ పేచీలు కట్టుకెళ్ళాలి, ఏ పేషర్ తీసుకెళ్ళాలి, అవునా? ఇవన్నీ చూసుకుందా? ఇది తీడు. ఇది తీకపోతే ఎవరంటారు? సోమరి అని అంటున్నాడు. అర్థమవుతుందండి? ప్లేట్లో పెట్టుంది. ప్రతి ఒక్కరి పరిశుద్ధ గ్రంథం అందుబాటులోకి ఇచ్చాడు ఆయన కృపను బట్టి. తినము, సోమరులం తినం. బైబుల్ తీని వాళ్ళ గురించి చెప్తున్నాడు అన్నమాట. ఇది అర్థమవుతుందంట. ఏంటంట? సోమరి ముంచునే గాని ఆ నోటికి తీసుకొని రాదు. కాబట్టి ఏమైందంట? ఆహారం తినకపోతే ఏమైందంట? శరీరం పరిస్థితి చచ్చిపోయింది. అందుకని వాక్యం కూడా తీసి చదవట్లేదు అనుకోండి. వాక్యము చదవటము అని అంటే యేసయ్యను మనం భుజించటం అన్నమాట. నన్ను తినవాడు ఎప్పుడు కూడా ఆకలి కొనడు అని అంటున్నాడు. అది వాక్యం చదవటం అని అంటే ఆత్మకి ఆహారం పెట్టటం. ఆత్మకి ఆహారం ఏంటి? వాక్యమే. ఆత్మకి ఆహారం పెట్టటం. సోమరు ఏం చేస్తాడు? ఆత్మ నోటి దగ్గరికి ఆహారం అంటే వాక్యాన్ని ఆత్మకి పెట్టడు. మన ఆత్మ ఉన్నా లేదా? నా ఆత్మ ఉందని ఎంతమంది అనుకుంటున్నారు? ఆత్మ ఉండిద్దిగా అందరికి. ఆత్మకి ఆహారం పెట్టదా లేదా? కాబట్టి ఆత్మకి ఆహారం, తన ఆత్మకి తన ఆహారం పెట్టుకోడు సోమరి. ఆత్మీయ సోమరి తన ఆత్మకి ఆహారం పెట్టడం అంటే ఏంటి? వాక్యం చదవటం. వాక్యం తీసి చదవడు. ఈయన వాక్యం చదవటం వల్ల పక్కన వాళ్ళ ఆత్మ బలపడిద్దా? ఎవరు ఆత్మ బలపడిద్ది? ఏం ఆత్మ బలపడిద్ది? వీళ్ళు ఆత్మీయ సోమరులు కాబట్టి బైబిల్ తీరు. పాటలు పాడమంటే బ్రహ్మాండంగా పాడతారు. ప్రార్థన చేయమంటే అసలు ఇక మామూలుగా ఉండదు. పట్టాలు తినిగిపోవటమే, చేపలు తినటమే, అవునా? బైబిల్ మాత్రం తీరు, అవునా కదా? చదవమంటే మొత్తం చదివేస్తాం. మళ్ళీ ఏంట్రా అంటే మళ్ళీ బైబిల్ చదివావా అంటే దిక్కు చదవటమే అటు ఇటు. ఎవరిని? నిన్నేను అనుకుంటా పిలుస్తున్నారు. ఏమైనా పిలిచినా సరే వాళ్ళని పిలిచినా నిన్నేను అనుకుంటా పిలుస్తున్నారని చెప్తారు, అవునా కదా? అది కాబట్టి ఏంటంట? మన వాక్యము చదవకపోతే మన ఆత్మకి ఆహారం పెట్టుకుంటున్నట్టుగా కాదు. బైబిల్ చదవనోళ్ళు ప్రతి ఒక్కళ్ళనంతా ఏంటంట? సోమరులు. ఆత్మ ఏమైంది? చచ్చిపోయింది. అవునా? పిల్లడికి పాలు తప్పిపోతే ఏమైంది? శరీరానికి మనకి ఆహారం పెట్టకపోతే పెద్దోళ్ళకి ఏమైంది? చచ్చిపోయింది. ఆత్మ కూడా వాక్యం అనే ఆహారం పెట్టకపోతే ఏమైంది? చచ్చిపోయింది. సత్య చచ్చింది. మనకెందుకు? శరీరం అయితే గట్టిగానే ఉంది కదా, మజిల్స్ బాగానే ఉంది కదా, ఆరోగ్యం బాగానే ఉంది కదా. ముచ్చట్లు తినడానికి, ముచ్చట్లు చెప్పడానికి. ఏదంట? తెలివి తక్కువ, వివేకం లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని చూసుకుంటారు, ఆత్మను వదిలిపెడతారు. దానికి ఆహారం పెట్టరు. దానికి ఆహారం పెట్టరు. దానికి వదిలిపెట్టి దీన్ని చూసుకుంటూ ఉంటారు. ఇది రేపు పురుగులు తింటమే, అంతేగా? దీన్ని జాగ్రత్తగా పెంచి పోషించి జీడిపప్పులు, బాదం పప్పులు వేసి పాయసాలు పెట్టి దీన్ని జాగ్రత్తగా పెంచి పోషించి దీన్ని ఎక్కడికి వేస్తారు? పురుగులకి వేస్తారు. దీన్ని దాని సంగతి ఏంది? రేపు అక్కడ ఎక్కడికి దేని గురించి ఏంటి? శరీరం మీద ఎక్కడ మచ్చబడింది, నువ్వు నిత్య జీవంలో అక్కడ రావడానికి లేదు అంటారా? అక్కడ మచ్చబడింది, ఎక్కడ మచ్చబడింది, ఇక్కడ ఆరోగ్యం బాగలేదు అని టెస్ట్ చేసి లోపలికి డాక్టర్ని పెట్టి పంపిస్తారా? ఏమి టెస్ట్ చేస్తారు? ఆత్మని. ఆత్మని టెస్ట్ చేస్తారు. జ్ఞాన వివేకాలు కలిగిన వాళ్ళు శాశ్వతమైన దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. అందుకని అర్థమైందండి? శరీరం బలహీనమైనా సరే ఆత్మ భరించిందిలే కానీ అదే ఆత్మ బలహీనం అయితే ఎవరు భరిస్తారని రాస్తుంది ముందు వచ్చిన వాళ్ళు. మనం చూసాం కదా.
అది ఏది ప్రాముఖ్యం? ఆత్మ ప్రాముఖ్యం. శరీరం పోతే పోయింది. నువ్వు పరిచయం పోతే ఒక ఆయన డేవిడ్ లివింగ్స్టన్ సింహం ఈ భుజం దగ్గర కొరికేసినాడు, కన్ను పోయింది, ముళ్ళు గుచ్చుకొని ఇంత బాగు ముళ్ళు పోతే పోయింది. ఆత్మ బలం రైట్ వేలో వెళ్ళిపోతున్నాడు. ఆయన కూడా గుచ్చితే మొలకిరటం కళ్ళలో దిగిపోయింది. అవునా? రైట్ వేలోనే వెళ్తున్నానని అనుకున్నాడు. ఆయనతో పాటు యుగాలు ఉంటారు. మనము అది జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఆత్మ ప్రాముఖ్యం. ఆత్మ జాగ్రత్తగా చూసుకోవాలి, జ్ఞాన వివేకాలు కలిగి. కాబట్టి ఈ 3 వచనాలని మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకోవాలి. ఏంటంటే బయట కన్నా కొంచెం భిన్నంగా అనిపించవచ్చు. ఇప్పుడు అయ్యొక్తి ఈ యొక్తి ఇది వచ్చింది అది వచ్చింది సుఖం సంతోషం ఉంది అనేదిగా. దేవుడు ఇక్కడ కావాల్సింది కూడా ఇస్తాడు. ఆయన చిత్తం నెరవేర్చడం కోసం మనకి ఏది అవసరం అది ఇస్తాడు. ఉద్యోగం ఇచ్చిన ఆయన ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇస్తే టేబుల్ లేకుండా ఏమి ఉండరు, ఫ్యాన్ పెట్టకుండా ఉండరు, అర్థమవుతుంది, కంప్యూటర్ పెట్టకుండా ఉండరు, కుర్చీ వేయకుండా ఉండరు, ఒక వాటర్ బాటిల్ నీకు కావాల్సినవి ఆయన ఇస్తాడు. ఉద్యోగం ఇచ్చిన ఆయన దాన్ని వదిలిపెట్టడు. నేను ఆయన సృష్టించుకొని నీ ద్వారా ఆయన చేయాలనుకునేటప్పుడు నీ మనుగడికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు. కలవరం పడుతున్నాం అనుకోండి, ఎవరు కలవరం పడతారంటే ఆయన మీద నమ్మకం లేకపోతేనే కలవరం పడతారు. అవునా కదా? కాబట్టి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఎదిగే డ్యూటీ మంది. మనకేం కావాలో ఇచ్చే డ్యూటీ ఆయనది. నిత్య జీవం ఇచ్చి దాంతో పాటు నీకు ఇక్కడ ఏం కావాలి అయ్యో నేను ఇస్తాను. ఈ ఆప్టాలు దానికి వెళ్ళి చూడబాక. అసలు నువ్వు దానికి ఎందుకు చూసావంటే నేను కనపడి నీకు అంటున్నాడు. అవునా? అవి ఇచ్చే డ్యూటీ నాది. నీ డ్యూటీ అన్నట్టు నువ్వు దానికి ఎందుకు చూసావు అనుకో, నేను కనపడను నీకు. ప్రభు ఎక్కడ అన్నంటావు, నీ ముందే ఉంటా, నేను కనపడను నీకు. అది నువ్వు నా వైపే చూడను. అందుకని ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి. కాబట్టి ఉదయాన్నే లెక్కగానే వాక్యం చదవండి. ప్రతి వచనం దేనికి ఎందుకు చూపిస్తుంది? వాక్యం చదవాలి, వాక్యం చదవాలి, వాక్యం చదవాలి. యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చింది కేవలం ఆయన మాటని తన హృదయంలో పెట్టుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మనం కూడా తండ్రి మాట వాక్యం. అర్థమైందండి? యేసుక్రీస్తుకున్న ఇంకొక పేరేంటనుకుంటున్నారు? తండ్రి వాక్కు. ఏంటంట? తండ్రి వాక్కు. వాక్యమే యేసుక్రీస్తు, వాక్యమై ఉన్న దేవుడు. అర్థమవుతుందండి? కాబట్టి మన వాక్యం చదవటం ద్వారా దేన్ని పూజిస్తున్నాం? తండ్రి మాటని. యేసుక్రీస్తు కూడా తండ్రి మాటనే తన హృదయంలో పెట్టుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. మనం కూడా ఇది తండ్రి మాట కాబట్టి తండ్రి మాటని మన హృదయంలో పెట్టుకోవటం వలన మనం కూడా ఏం చేస్తాం? తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉంటాము. క్రీస్తు వలె ఆయన నామాన్ని మహింపరిచే వారంగా ఉంటాం. దేవుడికి మహిమ కలుగును గాక.